ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె కేసు ఫైల్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినబడుతోంది. దీని వెనుక బలమైన కారణం ఉందని అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. గత ఏడాది మేలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను విజయవాడలో ఘనంగా నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పుడు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్ ఎన్టీఆర్ చంద్రబాబుతో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును రజనీకాంత్ ఎక్కువగా కొనియాడారు. ఇది నచ్చని వైసీపీ నేతలు ఎవ్వరూ ఊహించని విధంగా రజనీకాంత్ పై మాటల దాడికి దిగారు. మాటల యుద్ధంలో 10 అడుగులు ముందు ఉండే కొడాలి నాని అయితే రజనీకాంత్ ఆరోగ్యంపై కూడా విమర్శలు చేశారు. అప్పుడు ఒకరోజు షూటింగ్ చేస్తే 10 రోజులు పడుకుంటారు అని నీచాతి నీచమైన వ్యక్తి రజనీకాంత్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. దీనిపై రజనీకాంత్ ఫ్యాన్స్ తో పాటుగా టీడీపీ అభిమానులు కూడా కొడాలి నానిని తప్పుపట్టారు. అసలు రజనీకాంత్ ను తిట్టాల్సిన పనేంటి అంటూ వైసీపీ నేతలు కూడా ప్రశ్నించారు ఒకానొక సందర్భంలో. దీనిపై రజనీకాంత్ స్పందించకపోయినా తన సినిమా జైలర్ ఆడియో ఫంక్షన్ లో తన మార్క్ డైలాగ్ చెప్పారు. ఇది వైసీపీ నేతల కోసమే అనే కామెంట్స్ వచ్చాయి. అయితే దీనిపై అప్పుడు సైలెంట్ గా ఉన్న రజనీకాంత్ కుటుంబం ఇప్పుడు కేసు పెట్టేందుకు సిద్ధమైంది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో కేసు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు అని భావించి స్పందించలేదు. కానీ ఇప్పుడు రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్వయంగా ఆమెనే వచ్చి కేసు పెడతారని తెలుస్తోంది.